దేవుని ఘననామమునకు స్తోత్రము కలుగునుగాక. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 101వ కీర్తన 6వ వచనం, నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. చెర నుండి చెలిమితో బంధించి నడిపించినావే అందవల్లి స్వాస్థ్యములో. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఈ జనుల నీవో న్యాయాధిపతివైతివే. శత్రువుల చూపును ఇంపించితివే. సంఖ్యళ్ళు సంబరా మోగబోయెను. నిరీక్షణకర్తవై నిన్నే నమ్మిన ప్రజలు నిత్యానంద భరితులై సియోను తిరిగి వచ్చెను. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా. నా యొద్ద నివసించున్నట్లు దేశములో యోబు కావ్య గ్రంథం నివసించిన ప్రతినిత్యము యోబు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చెనో. యోబు నిత్యము అలాగు చేయుచుండెనో. ఏం చేశాడంట? అరుణోదయమున లేచి, అంటే 108వ కీర్తనలో వేకువనే నేను లేచేదను. ఎందుకని? 1 మార్కు సువార్త 1:35, ఆయన పెందల కడనే లేచి ఏం చేస్తున్నాడు? ప్రార్థన. ఆయన పెందల కడ లేచి, అరుణోదయమున లేచి, వేకువనే లేచి దేవునితో నివాసం అండి. నా యొద్ద నివసించున్నట్లు అంటే ఉదయకాలం ప్రార్థన, వేకువనే ప్రార్థన, పెందల కడను లేచి ప్రార్థన, అరుణోదయం లేచి ప్రార్థన. నివాసము చేసేదా చిరకాలము, ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ప్రతి ఉదయము పెందల కడనే పిచ్చుకలు పిట్టలు కోలాహలం చేస్తాయి. పిచ్చుకలు లేచి కిచ్కిచ్చుమని దేవుణ్ణి ఆరాధిస్తాయి లేదా దేవుని ప్రార్థన చేస్తాయి. కనుక ఈ సమయంలో పెందల కడ లేచి, అరుణోదయం లేచి, వేకువన లేచి దేవునితో నివాసము, ప్రార్థనా సహవాసం. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ఎవరు ప్రార్థన చేస్తారో వారిని కనిపెడుతున్నాడు దేవుడు. నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. ఈ ఉదయకాలం నిర్దోష మార్గమందు ప్రతినిత్యము దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేసి నమ్మకంగా ప్రార్థన చేస్తే నమ్మకస్తులకి మెండుగా దీవెనలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. మార్తా, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? అబ్రహాం, మీదుటికి కాలమున నీ భార్య కౌగుట కుమారుడు ఉండును.
దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? శారా నవ్వనేలా? లేదు, నేను నవ్వలేదు. నవ్వనేలా? శారా నవ్వుతుంది. ఇది అసాధ్యం కదా? కాదు, దీన్ని సుసాధ్యం చేయగలిగిన దేవుడు ఒక్కడే. మార్తా ఇప్పుడు చనిపోయి 4 దినాలు అయింది, కంపు కొడుతుందంటే, మార్తా మరణమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచినవాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరి ఎన్నడూ చనిపోడు. నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తా. ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికో రక్షక. ఇప్పుడే ఉన్న పాటున ఆయన యొద్ద నివాసం, ఆయన యొద్ద ప్రార్థన చేస్తే దేశంలో నమ్మకస్తులైన వారిని, నమ్మలేని శారాను, నమ్మలేని మార్తను బాగుపరిచాడు, బలపరిచాడు. నమ్మిన యోబు ఏమంటున్నాడో తెలుసా? నమ్మిన యోబు ఏమంటున్నాడో తెలుసా? నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను. ఏమన్నాడు? నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? 1:8. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడను లేడు. మొదటి వచనం, ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు. 5వ వచనం, వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించలేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి ఒక్కొక్కరి నిమిత్తై బలి అర్పిస్తున్నాడు. యేసు ప్రభువారు పెందల కడ లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశం వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను. వేకువనే నేను లేచెదను. ఎందుకో తెలుసా? ప్రార్థన. సితారా మేలుకొనుడి, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువని లేచెదను. దేవునితో నివాసం. నా యొద్ద నివసించినట్లు నమ్మకస్తులైన వారిని దేశంలో కనిపెట్టుచున్నాను. నమ్మకస్తుడే కాబట్టి, నా సేవకుడైన యోబు నమ్మకస్తుడు కాబట్టి అంటున్నటువంటి మాటలేమిటి తెలుసా? యోబు కావ్య గ్రంథం, యోబు కావ్య గ్రంథము దేవునికి స్తోత్రము కలుగును గాక. 20వ అధ్యాయం 25వ వచనం, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మం చీకిపోయిన తరువాత శరీరంతో కాదు నేను దేవుణ్ణి, శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరును కాదు. నేనే కనులారా ఆయనను చూచెదను. 3వ మాట ఉంది కింద, పరాయవాణిని చూచినట్టు కాదు, సమీపస్తుడు అయితే నా విమోచకుడు సజీవుడని. మరణ శరీరం మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చితివి. మరణ శరీరాన్ని మహిమ శరీరంగా మారుస్తాడు. నా విమోచకుడు సజీవుడు, భూమి మీద నిలుచుని నేను ఎరుగుదును. ఇలాగ నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. అంటే మహిమ శరీరముతో నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరిని కాదు. నేనే కన్నులారా ఆయనను చూచెదను. ఈ మట్టుకు ఒక వ్యక్తిని మాత్రమే నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా 2 వ్యక్తులు ఉన్నారు, రేపు జ్ఞాపకం చేస్తాను. దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను. నిర్దోష మార్గమున నడుచు వారందరూ నాకు పరిచారకులు అగుదురు. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమ తండ్రి, ఉదయకాలం అమూల్యమైన అతి శ్రేష్టమైన సందేశం యోబు గురించి మాట్లాడావు. యోబు యేసుక్రీస్తు, అంతేకాదు దావీదు పెందల కళ్ళేచి నీతో సహవాసం చేసిన నమ్మకస్తుడు యోబు. అలాగైతే రేపటి దినం మరొక వ్యక్తిని, ఆ తర్వాత మరొక వ్యక్తిని జ్ఞాపకం చేయనట్లు కృపదయించు. యేసు క్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడే నడిపించును గాక. ఆమె వాక్యం నచ్చినట్లయితే లైక్ చేయండి, అది నలుగురికి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. సబ్స్క్రైబ్ చేయండి. ఇటు కృప సదాకాలం తోడై నడిపించును గాక. ఆమెన్.